తిరుమల లడ్డూపై తమకు అనుకూలంగా రిపోర్ట్ రాలేదని అనిల్ కుమార్ సింఘాల్ను బలిపశువును చేశారని కాకాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ తప్పులను వైసీపీ నేతలు ప్రశ్నిస్తే వారిపై దాడి చేస్తారా అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందా అని ప్రశ్నించారు. అటు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, ఎన్డీడీబీ కానీ, ఎన్డీఆర్ రెండు జాతీయ సంస్థలు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పంపించినటువంటి వాటిలో ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారో, జంతువుల కొవ్వుంది, పంది కొవ్వుంది, గొడ్డు కొవ్వుంది అని మీరు మాట్లాడారో అవి లేవు అని నిర్ధారించారు. లేవు అని నిర్ధారిస్తే మీరు అనుకున్నటువంటి విధంగా రిపోర్ట్ రాలేదని అక్కడున్నటువంటి ఈవో సింఘాల్ అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఈరోజు ఆయన్ని బలిపశువుని చేసి ఆయన్ని బదిలీ చేశారు. అదేవిధంగా ఈరోజు దాని మీద సుప్రీంకోర్టు చెప్పినా ఎక్కడన్నా ఆగారా? లేదే. మీ ఇష్ట ప్రకారం ఊరు వాడ ఎక్కడికి వెళ్ళినా సరే వెంకటేశ్వర స్వామి యొక్క ఔన్నత్యాన్ని, పవిత్రతని దెబ్బతీసేటువంటి విధంగా మీరు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నిజాలు నిర్ధారమయ్యాయి. కాబట్టి నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఏదైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, గతంలో బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తుల మీద మీరు నిందలు వేస్తే ఆ నిందలన్నీ నిరాధారమైనటువంటివి, ఆ నిందలన్నీ తప్పు అని చెప్పి ఈరోజు ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవి ప్రజల్లో మాట్లాడతాం, మేము వివరిస్తాం ప్రజలకి. దానివల్ల వచ్చిన నష్టం ఏంటి, తప్పేంటి, దాన్ని అధిగమించడానికి మీరు చేసేటువంటి పనులేంటి? ఫ్లెక్సీలు కడతారా? ఆ ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తారా? ఆ ఫ్లెక్సీల మీద మీరు కట్టడం తప్పు అని చెప్పని మా వాళ్ళు అడిగితే రాంబాబు గారి మీద దాడి చేయిస్తారా? రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేస్తారా? అంటే ఇక్కడ ఆటవిక రాజ్యం, జంగల్ రాజ్యం నడుస్తుందా, లేదనుకుంటే ఏదన్నా ప్రజాస్వామ్య వ్యవస్థ పనిచేస్తుందా అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి.